అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్, ప్రతి అంగన్వాడీ సమస్య పట్ల సపోర్ట్ కోసం, అవగాహన కోసం మన ఛానల్లో వాస్తవమైన వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి కనీస వేతనాలు అమలు చేస్తారేమో అని ఆశతో ఎదురు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి కనీస వేతనాలు అమలు చేయడం కానీ, వివిధ యాప్ల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడం అనే బాధ్యత నుంచి తప్పించడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోకపోగా, పైగా అసలు అంగన్వాడీ వ్యవస్థకే ముప్పు వాటిల్లే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ విద్యా కమిషన్ కూడా వేశారు. విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా డిసెంబర్ లోపు వచ్చేస్తుంది. మరి ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా మరి ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో ప్రారంభించాలని చెప్పేసి ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అదే దిశలో ముందడుగు వేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. నిన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ఈ కీలక ప్రకటన అయితే చూస్తున్నాం. ఇక అంగన్వాడీ మరి టీచర్లు, ఆయాలు మరి ఏం చేయాలి, అంగన్వాడీ కేంద్రాలు ఎందుకు, మరి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడానికి కదా మరి అంగన్వాడీ కేంద్రాలు ఉన్నవి. మరి ప్రీ ప్రైమరీ బోధన, పోషకాహారం ప్రభుత్వ బాధ్యతే. మరి ప్రభుత్వ స్కూళ్ళలోనే మరి ప్రీ ప్రైమరీ ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నష్టపోయే అవకాశం అయితే ఉంది. మరి దీని మీద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరి ప్రీ ప్రైమరీని అంగన్వాడీలోనే కొనసాగించాలా, గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో కొనసాగించాలనే దాని మీద కూడా మీ కామెంట్ అయితే పెట్టండి. ఇక మరి అంగన్వాడీలోనే బలోపేతం చేసి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి ఒక వేతనంతో కూడి 6 నెలల శిక్షణ ఇచ్చి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేసి ఇక ప్రీ ప్రైమరీ బోధన మరియు పోషకాహారం మొత్తం కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగిస్తే బాగుండేది. ఇక గవర్నమెంట్ టీచర్ల మీద కూడా భారం పడకపోయేది. ఇక మరి ప్రభుత్వం మరి ఏ విధంగా ముందడుగు వేస్తుంది, మరి అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రభుత్వాన్ని మీద కొంచెం ఒప్పించి అంగన్వాడీలోనే ప్రీ ప్రైమరీ పోషకాహారం అందే విధంగా, తర్వాత అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కనీస వేతనం 26,000 వచ్చే విధంగా సంప్రదింపులు జరపాలి, చర్చలు జరపాలి. కార్మిక సంఘాల మద్దతు తీసుకొని మరి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా వ్యవహరించాలి. ఇక విషయంలోకి వెళ్తే ప్రీ ప్రైమరీ బోధన, పోషకాహారం ప్రభుత్వ బాధ్యతే. 18న మహిళా విధాన రూపకల్పనపై సమావేశం. బాలల దినోత్సవ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ప్రీ ప్రైమరీ బోధన నుంచి పోషకాహారం వరకు సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మరి అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ అని చెప్తున్నారు. మరి విద్యా కమిషన్ ఏమో మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో మరి ప్రీ ప్రైమరీ ప్రవేశపెడతామని చెప్తున్నారు. ఈ విధంగా పొంతన లేని ప్రకటనలతో అంగన్వాడీ టీచర్లు కూడా అయోమయానికి గురవుతున్నారు. మరి శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి బెలూన్లు ఎగరవేసి వేడుకలను ఆమె ప్రారంభించారు. చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు స్వయంగా అందించి వారిని ప్రేమగా చేరదీసి అక్కడి వాతావరణాన్ని మరింత ఉల్లాసభరితంగా మార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం కోసం జీవితాన్ని అర్పించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలు, నైతిక విలువలు నేటి తరానికి మార్గదర్శకాలని చెప్పారు. ఇక ప్రీ ప్రైమరీ బోధన, పోషకాహారం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. మేధావులతో ఈ నెల అంటే నవంబర్ 18వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు మంత్రి వివరించారు. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి అంగన్వాడీ యూనియన్ నాయకులు కానీ, మరి కార్మిక సంఘాల నాయకులు కానీ, విద్యావేత్తలు కానీ అందరూ కూడా మరి నవంబర్ 18న జరిగే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో మరి అంగన్వాడీలోనే ప్రీ ప్రైమరీ పోషకాహారం అందే విధంగా మరి తమ యొక్క అభిప్రాయాలు వెలుబుచ్చాలి. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కూడా మరి అంగన్వాడీలకు సపోర్ట్గా ఉండే విధంగా, వచ్చే విధంగా మరి ఇక్కడ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద అంగన్వాడీ యూనియన్లు కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పీఎంశ్రీ స్కూళ్ళు, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రవేశపెట్టడం, ఈ 3 అంశాలతో మరి ఐసీడీఎస్ అంటే అంగన్వాడీ వ్యవస్థకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి మరి భారీ ఎత్తున పీఎంశ్రీ స్కూల్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్ రిపోర్టు ఇవన్నీ కూడా అంగన్వాడీలోనే ప్రీ ప్రైమరీ కొనసాగించే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగా నవంబర్ 18న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో మరి అందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా మీ యొక్క కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ప్రీ ప్రైమరీ బోధన నుంచి పోషకాహారం వరకు ప్రభుత్వానికి బాధ్యత. ఈ ప్రీ ప్రైమరీ నుంచి పోషకాహారం వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించే విధంగా ఖచ్చితంగా నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి అంగన్వాడీ వ్యవస్థకు ముప్పు లేకుండా అంగన్వాడీలకు కనీస వేతనం అమలయ్యే విధంగా, అంగన్వాడీలోనే ప్రీ ప్రైమరీ పోషకాహారం కొనసాగే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. అంగన్వాడీ యూనియన్లు కూడా ఆ దిశగా మరి ప్రభుత్వంతో చర్చలు జరపాలని చెప్పి సలహా ఇస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.